హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూట్యూబ్లో ఎక్కడ చూసినా పాలకూర ఉల్లికారం అని చెప్పి తెగ వచ్చేస్తున్నాయండి వీడియోస్. సరే ట్రై చేద్దామని చెప్పి నేను కూడా ట్రై చేశాను. ఇలా నేను పాలకూర ఉల్లికారాన్ని నేను ఎప్పుడూ కూడా కుక్ చేయలేదు, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వేడివేడి అన్నంలోకి అయితే అద్దిరిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పాలకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పాలకూరను ఒక 5-10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక వెల్లుల్లి రెబ్బను కూడా పీల్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. అలాగే పీల్ తీసేసుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. దాంతోపాటుగా 2 స్పూన్లు కారం, రుచికి సరిపడినంత సాల్టు, 1 స్పూను జీలకర్ర వేసుకుని నీళ్లు వేయకుండా కచ్చా పచ్చాగా కాస్త బరకగా మిక్సీ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 2 స్పూన్ల నువ్వుల నూనెని వేసుకోవాలి. నువ్వుల నూనెతో కనుక చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, 10 తొక్క తీసేసుకున్న వెల్లుల్లి రెమ్మలు, అలాగే 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 4-5 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను ధనియా పౌడర్, 1/2 టీ స్పూను జీరా పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది, అంటే పేస్ట్ అయితే బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి ముందుగానే కట్ చేసుకున్న పాలకూరని కొద్దిగా వేసుకోండి. ముందు కొంచెం వేసుకొని ఈ మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకోండి. మొత్తం ఒకసారి వేస్తే కాస్త కలుపుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ముందు కొంచెం వేసుకొని కలిపేసుకొని బాగా కలిసిన తర్వాత మిగిలిపోయిన పాలకూరను కూడా వేసేసుకొని అప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 7 నిమిషాల తర్వాత చూడండి, కొద్దిగా వాటర్ అనేది మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడే మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే సాల్ట్ని కూడా కాస్త అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ 5 నిమిషాలు కూడా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది, కర్రీ అయితే దగ్గరగా అయిపోయింది. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.